వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పార్టీలోని బలోపేతం చేసేందుకు నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నాయకులు బాహాబాయికి దిగడం తీవ్ర కలకలం రేపింది. పెద్దల సమక్షంలోనే నేతల మధ్య చెలరేగిన మాటల యుద్ధం, గ్రూపు రాజకీయాలు ఏ దారికి తీసుకెళ్లనున్నాయి? అసలు ఆ సమావేశంలో ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఊహించని పరిణామాలతో తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక భేటీ అనూహ్యంగా రణరంగంగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే నాయకులు బాహాబాయికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల నాయకులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించాలని పార్టీ పెద్దలు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే కుమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రారంభమయ్యాయి. అయితే మొదటి నుంచే ప్రశాంతంగా సాగుతుందన్న ఈ కార్యక్రమం ఒక్కసారిగా వివాదాల వలయంలో చిక్కుకుపోవడంతో అందరూ విస్మయం చెందారు. పార్టీ పెద్దల ముందే నాయకులు తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గ్రూప్ రాజకీయాలకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. పదవుల పంపకాలు, ప్రాంతీయ ఆధిపత్య పోరు కారణంగా నేతల మధ్య సఖ్యత కురవడందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి తీవ్ర చర్చకు దారితీశాయి. నాయకుల మధ్య నెలకొన్న ఈ గ్రూపు తగాదాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం మొదట్లో ఎటువంటి ఉద్రిక్తతలకు లేకుండా ప్రశాంత వాతావరణంలోనే ముందుకు సాగింది. జిల్లాకు చెందిన పలువురు కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను పార్టీ పెద్దల ముందుంచారు. అయితే అనూహ్యంగా కొందరు స్థానిక నాయకులు సమావేశ మందిరం వద్దకు వచ్చి తమను ఎందుకు లోపలికి అనుమతించలేదని నిలదీశారు. దీంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం నెలకొనడంతో పాటు అందరి దృష్టి ఆ ఘటనపైకి మళ్లింది. బయట జరిగిన వాదనను సద్దుమణిగించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే అసలు అసంతృప్తి తెరపైకి వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిని తక్షణమే మార్చాలంటూ కొందరు అసంతృప్తి నేతలు ఏఐసీసీ కార్యదర్శికి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ పరిణామం సమావేశంలో ఉన్న అందరినీ ఒక్కసారిగా విస్మయానికి గురిచేసి పార్టీ పెద్దలకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. పార్టీలో ఏకంగా 3 వేర్వేరు వర్గాలు కొనసాగుతూ ఉండటంపై సచిన్ సావంత్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని ఆయన నాయకులను తీవ్రంగా మందలించారు. ఇలాంటి విభేదాలు నిరంతరం కొనసాగితే పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన హితవు పలికారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా బహిరంగంగా కాకుండా పార్టీ వేదికల ద్వారానే చర్చించుకోవాలని నాయకులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాలు పూర్తిగా మసిలిపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధిష్టానం ముందే ఫిర్యాదుల పర్వం నడవడంతో కింద స్థాయి క్యాడర్లో అయోమయం నెలకొంది. ఆసిఫాబాద్ భేటీ ముగిసిన తర్వాత ప్రారంభమైన ఆదిలాబాద్ జిల్లా సమావేశం మాత్రం ఊహించని విధంగా తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డిని ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంజీవ్ రెడ్డికి ఈ సమావేశంలో ప్రవేశం కల్పించడాన్ని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఎన్నికల్లో పార్టీ నియామకానికి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని వారు నిలదీశారు. కనీస ఓట్లు కూడా సాధించని పార్టీ ద్రోహిని ఇలాంటి కీలక సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారంటూ కంది వర్గీయులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన వారిని కాదని ఇలాంటి వారికి పెద్దపీట వేయడం ఏకపక్ష నిర్ణయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాదనతో ఒక్కసారిగా సమావేశ ప్రాంగణంలో వాతావరణం వేడెక్కి ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పార్టీ పెద్దలు ఎంత వాదించినా నాయకులు శాంతించకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ రగడ చూస్తూ ఉంటే ఉడతాభక్తిగా సాగుతున్న పార్టీ కార్యక్రమాలు కాస్త వివాద వలయం అవుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల వ్యక్తిగత అహంభావం కారణంగా పార్టీ సిద్ధాంతాలు నీరుగారిపోతున్నాయని పలువురు సీనియర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ పెద్దల సమక్షంలోనే నాయకులు బహిరంగంగా పరస్పరం దూషించుకోవడం సమావేశంలో తీవ్ర కలకలం రేపింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ స్వయంగా కలుగజేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఇరు వర్గాల నాయకులు ఎవరి పట్టువారు వీడకపోవడంతో ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. పరిస్థితి మరింత చేయి దాటిపోతూ ఉండటంతో చేసేది లేక నిర్వాహకులు పోలీసుల సహాయం కోరవలసి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు వివాదానికి కారణమైన నాయకులు, వారి అనుచరులను బలవంతంగా సమావేశ మందిరం బయటికి పంపించేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయడంతో అల్లూరి సంజీవరెడ్డి స్వచ్ఛందంగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం కొంతవరకు సద్దుమణిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున గొడవ జరగడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా నిరుత్సాహపరిచి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇలాంటి ఘటనలు పార్టీని బలోపేతం చేయకపోగా మరింత బలహీనపరుస్తాయని కొందరు నాయకులు గుసగుసలాడటం కనిపించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు శ్రేణుల్లో ఉత్సాహాన్ని పూర్తిగా ఆవిరి చేస్తాయని ఆందోళన వ్యక్తమైంది. ఈ మొత్తం పరిణామాలపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకులే రోడ్డున పడి కొట్టుకోవడం అత్యంత సిగ్గుచేటని ఆయన ఫైర్ అయ్యారు. పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వారిపై ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీ జెండాను భుజాన మోసి నిరంతరం కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు సృష్టించడం పార్టీ ప్రయోజనాలకు ముసళ్ల పండగలా మారుతుందని ఆయన హితవు పలికారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన అల్లూరి సంజీవ్ రెడ్డి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్లోనే సాగుతున్నానని స్పష్టం చేశారు. అధిష్టాన ఆదేశాల మేరకు పార్టీ విజయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కంది శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు తాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే తలరాతను ప్రజలే నిర్ణయిస్తారని, తనకు అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనే పూర్తి నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరును మరోసారి బట్టబయలు చేసింది. నాయకుల మధ్య విభేదాలు, బహిరంగ వాగ్వాదాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాల్సిన సమయంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. మరి హైకమాండ్ ఈ గ్రూప్ రాజకీయాలకు ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.